రాసుకుంటే కూడా బాగుంటుంది, గలీజ్ ఉంటుంది. సరే సరే తీసో ఆటో కొంచెం ముందు బయట కాదు ప్లీజ్. मैं बाहर ओला बोलते थे నెంబర్ ట్రాన్స్ఫర్ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షించినటువంటి పెద్దలు అన్నగారు వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా శ్రీ మన ప్రియతమ కమిషనర్ నర్సిరెడ్డి గారికి, అది బాలకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి కన్వీనర్ గా స్పాన్సర్ నిర్వహిస్తున్నటువంటి ఆడోత్ అశోక్ గారికి, నాగనాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నా యొక్క హృదయపూర్వక మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎంతో మంది యువకులలో దాగి ఉన్నటువంటి క్రీడా శక్తిని వృద్ధి చేయడానికి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరంగా మరి ఎన్ని రోజులు ప్రయాసం పడి అనేక మంది అశోక్ గారి యొక్క మిత్ర బృందం, అదేవిధంగా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందరూ పెద్దలందరి యొక్క సహకారంతో ఇంత చక్కగా ఇంత కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించి విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా క్రీడాకారులు అంతా కూడా చాలా సమయస్ఫూర్తిగా మరి చాలా ఐక్యత భావాన్ని చాటే విధంగా చాలా చక్కగా మరి వారి యొక్క క్రీడా ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. ఇది యువతకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పెద్ద పట్టణంలో ఇంత చక్కగా ఈ కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి మరి అనేక మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే దీనికి ఎంతో ఓపిక ఉండాలి, అదేవిధంగా ఖర్చుతో కూడినటువంటిది. మరి ఇంత ఖర్చుతో కూడినటువంటి ఇంత కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకున్నటువంటి అశోక్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేనైతే అభినందనలు తెలియజేస్తూ, క్రమశిక్షణతోటి ఈ యొక్క క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. క్రికెట్ అనేది ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. క్రమశిక్షణతో పాటు శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసం, మన జీవితం ఎంతో క్రమశిక్షణతో నడవడికతోటి క్రీడలు అనేది దోహదపడతాయి. మీరందరూ కూడా సోదర భావంతో ఇలాగే ముందు కూడా ఈ యొక్క క్రికెట్ పోటీలను నిర్వహించాలని, మేము ఇదే స్కూల్లో వేణుగోపాల్ రెడ్డి గారు, బాలు, నేను 8th క్లాస్ నుంచి కూడా ఇక్కడ చదివి నాకు తెలిసి మీ ఇంట్లో కంటే ఎక్కువ గ్రౌండ్లోనే ఉండేది. ఇప్పుడేమో స్కూల్ మనోళ్ళని మీరు గ్రౌండ్కి ఎందుకు పోవట్లేదని చెప్తే మీరు ఎప్పుడు గ్రౌండ్లోనేనా ఇంటికి రారా అని మమ్మల్ని తిట్టేదప్పుడు. మీరు ఎప్పుడు ఈ గ్రౌండ్లోనే ఉండి క్రికెట్, ముఖ్యంగా వాలీబాల్ కూడా మా ఈర్లగూడ నుంచి జిల్లా స్థాయిలో మేము చాలా ఆడినాం. ఈరోజు కూడా మా ఈర్లగూడ నుంచి కూడా కృష్ణారెడ్డి అయిపోయింది, జనార్దన్ రెడ్డి అయిపోయింది, శ్రీనివాస్ రెడ్డి, మా అశోక్, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా ఈరోజు ఈ వివిధ టీంలలో ఇక్కడ ఆడిరు. మీరు ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించాలని, మీరు ఏ విధంగా సహాయం కావాలన్నా నేను కూడా అందిస్తానని అశోక్కి తెలియజేస్తూ, నవీన్ రెడ్డి గారు నిన్న ఫోన్ చేసి, అన్న మంచిగా అంటే ఇక్కడ పెరిగిన వ్యక్తి, ఇక్కడ పుట్టిన వ్యక్తి మనకు గుమ్మిట వెంకటరెడ్డి గారు మంచి కెమిస్ట్రీ లెక్చరర్,
ఆయనకి ఇక్కడ మన కేఎన్ఎం కాలేజీలో లెక్చరర్గా చేసి మంచి గుర్తింపు వస్తే కార్పొరేట్ కళాశాలకు పోయారు. వారి అబ్బాయి నవీన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ ఇక్కడ అశోక్కి, అడోజ్నాకి, భీమేష్కి, మన వాళ్ళకి అందరు కూడా ఇక్కడ అతను మంచి మిత్రుడు. మన వాళ్ళు చేసే ఈ కార్యక్రమాన్ని వారు ఇన్స్పైర్ అయ్యి వారు మీకు ఏదన్నా ఒకటి స్పాన్సర్ చేస్తా అన్నాడు. ఏదన్నా ఒకటి స్పాన్సర్ అంటే బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ ఫీల్డర్, బెస్ట్ బౌలర్ అంటే మేము మన వాళ్ళకి ఏదైనా ఆలోచన చేయండి అంటే క్యాష్ ఇద్దామన్నా వాళ్ళు దేనికి ఒకటి ఉపయోగపడుతుందని క్యాష్ ఒక 2000 క్యాష్గా నిర్ణయించినాం. మళ్ళీ ఈరోజు మార్నింగ్ పోసి క్యాష్ ఎక్కడే కాదన్నా ఏదన్నా ఒక గిఫ్ట్ రూపంగా ఇద్దాము అంటే ఆటకు సంబంధించింది వాళ్ళకు ఉపయోగపడంగా అది కూడా ఎక్స్ట్రా ఇద్దామని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా గెలిచిన ఎవరైతే బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలరు, బెస్ట్ ఫీల్డరు మెయిన్ ఆఫ్ ది సిరీస్కి మంచిగా ఇద్దామని చెప్పి ఇదే కాదు మేము ఇది అనుకోకుండానే క్రీడాకారులు ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 6 కొడితే 50 రూపాయలు అని చెప్పినాం అని అది కూడా నేనే ఇస్తా అన్నాడు. దాన్ని మనం అటువంటి హృదయం అంటే ఎవరికైనా అందరికి డబ్బు ఉంటుంది కానీ ఇచ్చే హృదయం ఉండదు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు. అటువంటి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మన వాళ్ళు ఇక్కడ మన క్రీడాకారులు ఎక్కడికైనా పోయే దమ్ము, ధైర్యం, సత్తా ఉన్నది. కాబట్టి మీ అందరు కూడా మీరు ఈ కార్యక్రమాన్ని ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో కసిగా ఆడాలి. ఓకే, ఇందాక మీరందరూ ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక స్టేజ్లో చాలా మంది టెన్షన్ పడ్డారు, గొడవ పడతారేమని. అంటే మాకు ధైర్యం ఉంది, మాకు ధైర్యం ఉంది. ఎందుకంటే మన పిల్లలు అది జరుగుతూ ఉంటుంది ఆటలో ఆ ఎమోషన్లో కొంచెం అనుకుంటారు. కానీ ఆ అనుకున్న క్రమంలో ఎవరు కూడా అంటే అన్పార్లమెంటరీ వాడద్దు. మీరు ఏదైనా బేసిక్గా మీకున్న ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ పోయినా కూడా నేను ఏంటంటే మీ సిస్టమేట్కి ఎవరైనా ఇట్లాంటి దాతలు కానీ పెట్టేవాళ్ళు ముందుకు రావాలంటే మీ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్గా అనిపించండి, తప్పులేదు. మీ ఒపీనియన్ స్ట్రాంగ్గా అనిపించవచ్చు. కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడినప్పుడు అవి వేరే రకంగా దాల్సాయి, స్పోర్ట్స్కి పోయి అవి వ్యక్తిగతంగా పోతాయి. కాబట్టి ఆ ఆటలు మీరు క్రమశిక్షణతోటి ఆడండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తుకి మన ఎమ్మెల్యే గారితో పాటు కూడా స్టేజ్ మీద మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. ఈ గేమే కాదు, ప్రతి గేమ్ కూడా ఏ గేమ్నైనా కూడా ఆదరిస్తాం. ఎందుకంటే మన వాలీబాల్ టోర్నమెంట్ కూడా నవీన్ రెడ్డి గారు మన వాళ్ళు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా మన వాలీబాల్ టోర్నమెంట్ కూడా ఇదే గ్రౌండ్లో వాలీబాల్ టోర్నమెంట్ కూడా వాళ్ళు సహాయం చేయడం జరిగింది. వాలీబాల్ టోర్నమెంట్ కాదు, ఒక అతనికి ఒక ట్రైసైకిల్ కావాలి, పాపం ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు నన్ను సంప్రదిస్తే ఇట్లా నవీన్ మన వాళ్ళ కొంచెం ట్రైసైకిల్ కావాలంటే పాపం హ్యాండిక్యాప్డ్ అతనికి సైకిల్ ఇప్పించడం జరిగింది. ఇవే కాదు అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు అతన్ని. మనందరూ అతనే కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మనకు సహకారం చేసే వాళ్ళని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏదైనా అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మన వాళ్ళు ఎవరిని పోనీయకుండా కొంచెం ఉంచుకోవాలి. మనం దగ్గర ఉంచుకుంటే ఏంటంటే వచ్చిన వాళ్ళకి కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మన క్రీడాకారులు మన క్రీడ అయిపోగానే ఆట అయిపోగానే పోవటం కాదు. అంటే ఇక్కడే కానీ చెప్తాను, ఎక్కడైనా సరే కొంచెం అందరూ ఉండమని చెప్పాలి. మనందరూ ఉంటే మనకు స్పాన్సర్ చేసే వాళ్ళకి, మనం ఎంకరేజ్ చేసే వాళ్ళకి వాళ్ళకు ఒక బూస్టింగ్గా ఉంటుంది. వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ అది. మనం ఏదైతే కష్టపడి గెలుచుకున్నామో మనందరూ మన ప్లేయర్స్ ఉంచుకుంటే వాళ్ళకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఏ కార్యక్రమం ఇక్కడే కాదు ఎక్కడ పోయినా కూడా మీరు కొంచెం ఒక టీం వర్క్ చేసుకోండి. ఎందుకంటే 6 రోజుల నుంచి కష్టపడి ఆడుతున్నారు, ఎంతో టైం వెచ్చించి ఆడుతున్నారు, దెబ్బలకు వచ్చి ఆడుతున్నారు. మేము చూస్తున్నాం, దాని టైమే తెలుసలేమా. మేము జనరల్గా రోజు మాకు ఫోన్ మాట్లాడదానికే టైం ఉండదు. ఈరోజు మాకు ఈ ఫోన్లో పడి ఫోన్లు ఎత్తకపోతే ఫోన్ ఆటలో మంచిగా ఆటను చూసి ఎంజాయ్ చేసినాం. రోజు ఫోన్లో బిజీలో ఉండాలి. అలాగే అందుకని మీరు మంచిగా ఆడుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఫినిషింగ్ కార్యక్రమాన్ని మంచిగా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా లేదు మేము కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి గుర్తులేదు ఇప్పుడు. కాబట్టి ఎక్కువ ఆర్గనైజేషన్లోనే ఉన్నాయి. ఎంతో ఉత్సాహంతో ముగింపు దశగా తీసుకొచ్చిన మన క్రీడాకారులందరికీ నా యొక్క అభినందనలు మరియు నా యొక్క నమస్కారాలు. ఈ టోర్నమెంట్ యొక్క పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్వీఆర్ ఫౌండేషన్ అనేది 2000 ఊళ్ళో స్థాపించడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు. వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఏంటంటే అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆటగా ఉంది అంటే ఎక్కడంటే అక్కడ శత్రువుని సైతం కంట్లో పెట్టుకోగలుగుతాడు. ఆటగా ఉందంటే ఎక్కడైనా ఉండగలుగుతాడు. అదే ఉద్దేశంతో ఎంతో మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో సహాయం చేసి ఈ దశ దాకా ఎదిగాడు. ఎన్ఐసీ నుంచి బయలుదేరి అతని రాజకీయ జీవితాన్ని
ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఈ స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటంటే నిజాయితీ అనేది ఎప్పుడు ముందుంటుంది. నిజాయితీకి మారిపోయి మన వేణుగోపాల్ రెడ్డి అన్న మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మన టౌన్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. స్వచ్ఛంద కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు మన ప్రియతమ నాయకుడు ఎన్నో చేస్తా ఉన్నాడు. ఎన్నో క్రీడా టోర్నమెంట్ జరుగుతూ ఉన్నాయి. కానీ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఎవరు ఆర్గనైజ్ చేస్తలేరు. నేను ఇది ఒక 2 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉన్నాను. క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తలేరు. నేను స్వతహాగా పెద్ద ప్లేయర్ కాకపోవచ్చు, కాకపోతే క్రికెట్ ఇష్టం ఉన్న క్రీడాకారుని అభిమానిని, క్రికెట్ ప్లేయర్ని, పాత ప్లేయర్ని. సో ఇప్పటి నుంచి ఒక నిర్ణయించుకున్నాం. ఎన్ఆర్ మిత్ర బృందం, వేరన్న మిత్ర బృందం అందరం కలిసి ఒక నిర్ణయించుకున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇదే విధంగా ఇంకా కొత్త ఆలోచనలతో, కొత్త సలహాలతో ముందుకెళ్తూ క్రికెట్ టోర్నమెంట్ ని ఇంకా గొప్పగా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. నుంచి చాలా చక్కగా ప్రతి ఒక్క టీం దాదాపుగా 30 మంది టీంలు వచ్చి ఈ యొక్క గేమ్ ని ఆడడం జరిగింది. ప్రతి ఒక్క మ్యాచ్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఆట సాగడం కూడా జరిగింది. అందరూ కూడా పోటాపోటీతోటి బ్యాట్స్మెన్లు అయితేంది, బౌలర్స్, ఫీల్డర్స్ వారి ప్రతిభని ప్రతి ఒక్కరు కూడా మేము ఆడుతున్న ఆట చాలా చక్కగా వారి యొక్క మనస్ఫూర్తిగా ఆడుకుంటూ ఈ రోజు ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కృషి చేశారు. అదేవిధంగా బంగారాట తరఫున ఆట ఆడి ఫైనల్ దాకా వచ్చి కప్పును కొట్టిన బంగారగడ్డ సిపికే టీంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రన్నరప్ గా వచ్చిన వేణుగోపాల్ రెడ్డి టీం కూడా ఈ వేదిక నుంచి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము చిన్ననాటి నుంచి దాదాపుగా 7th క్లాస్ నుంచి కూడా ఇదే కాలేజీలో మేము చదువుకుంటూ ఇంటర్ వరకు కూడా నేను కానీ, వేణుగోపాల్ రెడ్డి కానీ, ముదిరెడ్డి నర్సిరెడ్డి కానీ అభ్యసించి ఇదే గ్రౌండ్ లో చాలా సందర్భాలు ప్రతిసారి మేము కూడా క్రికెట్ ఆడడం జరిగింది. అదే క్రికెట్ గ్రౌండ్ లో నిలబడి మీ ముందు మేము ఈ స్థాయిలో మాట్లాడటానికి మేము ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ రోజు ఆటలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్క క్రికెటర్ కి, బ్యాట్స్మెన్ కి, ఫీల్డర్ కి, బౌలర్ కి అందరికి కూడా ఎలాంటి వివాదాలు లేకుండా స్కోర్ బోర్డుని, అదేవిధంగా ఆటను కూడా నిర్వహించిన ఎంపైర్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కప్పుకి స్పాన్సర్షిప్ గా వారి వంతు సహకారం అందించిన గుమ్మతి వెంకరెడ్డి గారి కుమారుడు నవీన్ రెడ్డి గారికి మా భూకళ వేణుగోపాల్ రెడ్డి ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. ఈ క్రికెట్ నిర్వహించిన గౌరవ నవీన్ రెడ్డి గారి ఫాదర్ యొక్క జ్ఞాపకార్థము ఈరోజు 5th డే ముగిసింది. దీనిలో గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్. మరియు ఓడిపోయిన వాళ్ళు కూడా మేము ఓడిపోయినామని ఎప్పుడు అనుకోవద్దు. క్రికెట్లో 2 టీమ్స్ ఉంటాయి, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అందులో మనము బాధపడవద్దు. మనము ఆ స్థాయికి వచ్చినాము అని అనుకోవాలి. నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ని. నేను వెయిట్ లిఫ్టర్, నేషనల్ వెయిట్ లిఫ్టర్ నేను. కాబట్టి నాకు తెలుసు ఇట్లా వేణుగోపాల్ రెడ్డి గారు ఇట్లా చెప్పంగానే ఊరికొచ్చిన అక్కడ చాలా పనులు ఉన్నాయి, అన్నీ వదిలేసి వచ్చేసిన. ఒక స్పోర్ట్స్ పర్సన్ చచ్చేంత వరకు వాడు స్పోర్ట్స్ పర్సనే ఉంటాడు. స్పోర్ట్స్ అనగానే అన్నీ వదిలేస్తాను నేనైతే. ఎందుకంటే ఈ జాబ్స్ ఇవన్నీ పక్కన, కానీ స్పోర్ట్స్ అనగానే ఏంటంటే ఒక స్పోర్ట్స్ పర్సనే అర్థం చేసుకుంటాడు ఇంకొక స్పోర్ట్స్ పర్సన్కు. అతని మెంటాలిటీ, అతను ఏ విధంగా అతను ఆలోచిస్తాడో, అతను ఎట్లా ఫీల్ అవుతాడో అనేది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు
ఇంకా జరుగుతూ ఉండాలి. ఇక్కడ నుంచే మనం నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ మన మిర్యాలగూడను మనం ఇక్కడ నుంచి పేరు ప్రతిష్టలు అన్నీ మనం తేవాలి అనేసి నేను కోరుతున్నాను. ఏంటంటే కొందరు చెప్పడం రాదు, కొందరికి ఆడడం వచ్చు, కొందరికి అవకాశాలు రావు. అలాంటి అవకాశాలు చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉంటారు, కానీ ఆ స్థాయికి వాళ్ళు ఆ కెరియర్ అక్కడే ఎండ్ అయిపోతుంది, వాళ్ళకి అవకాశం రావు. ఇంకొకటి అవకాశాలు వచ్చినా వాళ్ళ ఏజ్ అయిపోతుంది, ఏజ్ బార్ అయిపోయింది అనేసి లోపలే ఉంటుంది. కానీ మనం ఆ ఇతరులను చూసేసి మనం అరే నేను కూడా ఉంటే ఈ స్థాయికి వెళ్ళేవాను. ఓన్లీ టీవీలో మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే ఆ ఫోన్లు పెట్టుకొని ఆ టీవీలోనే చూస్తున్నాం, కానీ మనం ఆడతలేము, మనం చేస్తలేము. మనం ఎప్పుడైతే ఆడతామో ఆ యొక్క ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా టీవీ మ్యాచ్లు క్రికెట్ అనగానే రోడ్లు మొత్తం ఖాళీ ఉంటాయి, మనం అందరం ఆ ఫోన్లలోనే ఉంటాము, వీడు ఇంత కొట్టిండు వాడు అంత కొట్టిండు అనేసి. కానీ మనం ఆ గ్రౌండ్లో నుంచుంటే ఆ బ్యాటింగ్ చేస్తే ఆ బౌలింగ్ చేస్తే తెలుస్తుంది ఎంత మనకు కష్టం ఉంటుంది, ఆ నిర్ణయం మనం ఎట్లా తీసుకోవాలా అని మనకు తెలుస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనము అక్కడ నుంచుంటేనే మనకు తెలుస్తుంది, కానీ మనం ఇతరుల మీద అరే వాడు ఇట్లా చేసిండు, వాడు అట్లా చేసిండు, వాళ్ళు ఇట్లా చేసిండు అని చెప్తారు. కానీ మనం అక్కడ నుంచుంటే తెలుస్తుంది, అరే నీకేం తెలియదు కాబట్టి బాల్ ఇట్లా వస్తుంది, బాల్ ఫేస్ లో వస్తుంది, నాకు అర్థం కాలేదు అనేసి. ఎందుకంటే అహ్వాల్తో నేను కూడా క్రికెట్ ఆడిన, స్విమ్మింగ్ చేసిన, నేషనల్ లెవెల్ వెయిట్ లిఫ్టర్, నాకు తెలుసు ఏమేమి బాధలు ఉంటాయో. ఇప్పుడు మనం సంవత్సరం మొత్తము ప్రాక్టీస్ చేస్తాము, బాగుంటాము, ఆ ఒక్కరోజు మనకు బాగుండదు. ఆ ఒక్కరోజు జ్వరం వలన లేకపోతే మెంటల్ టెన్షన్ వలన మనం చేయలేకపోతే మన కెరీర్ మొత్తం వేస్ట్ అవుతుంది. అది వీడు ఏం చేయడం అనేసి అట్లా కాదు, అతనికి ఇంకొక అవకాశం ఇవ్వాలి. పాపం 2-3 టైమ్స్ అవకాశాలు ఇస్తే, అందుకోసం అంటున్నా ఇట్స్ ఏ లక్. ఏంటంటే చిన్న మార్జిన్తో మనము ఎవరైతే బెస్ట్ ఆడినారో వాళ్ళే గెలుస్తారు. అంటే చిన్న ఓడిపోయిన వాళ్ళు కూడా బెస్టే ఆడినారు, కానీ ఏదో వాళ్ళు తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఓడిపోయినారు అనేసి వాళ్ళు కూడా ఒకరోజు మరలా ప్రయత్నం చేయాలా, మరలా వీళ్ళు రావాలని కోరుకోవాలా. అంతేకాని అరే వీళ్ళతో మేము ఓడిపోయినామనేసి ఏం నిరాశ చెందొద్దు. ఇక్కడ నాకు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినారు, ఆయన నవీన్ రెడ్డి గారు ఎంతో ఇంట్రెస్ట్తో వాళ్ళ ఫాదర్ యొక్క జ్ఞాపకార్థము ఇది నిర్వహణ చేయడం జరిగిందనేసి. వాస్తవంగా ఆయన చెప్పిన దానిలో అబద్ధం లేదు. ఏంటంటే ఎవరైనా నేను అది చేపిస్తా ఇది చేపిస్తా అని చెప్తారు, కానీ డబ్బులు మాత్రం ఎవరు పెట్టారు. ఆయన సిక్స్లకు కూడా డబ్బులు పెడుతున్నాడు, సిక్సెస్ కూడా ఇక్కడ లేడు. అయినా వాళ్ళ ఫాదర్ యొక్క జ్ఞాపకార్థం చేసిందంటే ఆయనకు ఎంత క్రికెట్ మీద, స్పోర్ట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనము గమనించాలి. మా పథకాలలో మా అధ్యయనంలో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతవరకు నేను 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద టోర్నమెంట్ మా వార్డులో జరిగినందుకు కూడా మాకు చాలా సంతోషం. నేను ముందు మీకు కూడా అన్ని విధాలా సహకరిస్తాను నా యొక్క మనవి. అదేవిధంగా ముఖ్యమైనది మా అధ్యక్షుడు ఎన్వీఆర్ మౌనస్వామి పెట్టడం కూడా మాకు కూడా చాలా సంతోషం. ఈరోజున మా సహకారం కూడా ఉండాలని మేము కోరుకుంటాను. మీ యూత్ కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తాను, నాకు ధన్యవాదాలు. ఇంత పెద్ద కమిటీ గారికి కూడా ఇంత ప్రోగ్రామ్ చేసి 5 రోజులు ఆడిపించి ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అశోక్ గారికి కూడా నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కమిటీ వాళ్ళకు, మీ కమిటీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు వేసిన వారి చేతుల మీద నేను బహుమతి అందాలని కోరుకుంటాను. ప్రత్యేకంగా మా వేణుగోపాలన్న ఇది టోర్నమెంట్ సహకరించడం కూడా చాలా ధన్యవాదాలు సార్. ఓకేనా, థ్యాంక్ యూ. సహకరించి ఈ యొక్క ఎన్టీఆర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో గత 18 సంవత్సరాల నుంచి ఏ విధంగా కొనసాగుతుందో భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు తీసుకొని వీరన్న గారు కూడా ఇప్పుడు ఒక చిన్న సందేహం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే క్రీడలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి మన మిర్యాలగూడలో ఖచ్చితంగా ఒక టీంని ఏర్పాటు చేసి
ఎక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మన యొక్క మిర్యాల కూడా పేరు ప్రఖ్యాతను వాళ్ళు తీసుకొస్తారనే క్రీడా రూపంలో ఈరోజు అన్నగారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎన్ఈఆర్ ఫౌండేషన్ నుంచి ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రతి సంక్రాంతి సందర్భంగా కూడా ఈ ఎన్ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తప్పకుండా చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి అన్న కూడా ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఈ ఎన్ఈఆర్ ఫౌండేషన్ రూపంలో మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మణ యొక్క అడుగు జాడల్లో వాళ్ళ యొక్క నిర్వహించినట్టు వాళ్ళ యొక్క సేవ కార్యక్రమంలో తన ఒక అడుగుపై ముందుకు వెళ్తున్నటువంటి వేణన్న గారు కావచ్చు, బాలన్న గారు కావచ్చు, నరసింహన్న కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ